హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర శ్రీ క్రియేషన్స్. పల్లీ పచ్చడిని ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మా స్టైల్లో చాలా సూపర్గా ఉంటుంది. రైస్లోకి, చపాతీలోకి, దోశలోకి కానీ చాలా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ పచ్చడి చేయడానికి స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి 1 కప్పు వరకు పల్లీలు వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి. ఈ పల్లీలు అనేది మాడిపోకుండా ఈ విధంగా దోరగా వేయించితే సరిపోతుంది. ఇలా వేయించుకున్న పల్లీలని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్ ఒకసారి పెట్టుకొని తర్వాత అందులోకి ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోవడం వల్ల లోపల గింజల వరకు బాగా వేగుతాయి అన్నమాట. అలా వేగితే పచ్చడికి మంచి రుచి వస్తుంది. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని అవి కూడా తీసి వేరొక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో అవసరం అనుకుంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి 3 టమాటాలని ఇలా కట్ చేసి వేసుకొని టమాటాలని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇందులో తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, కరివేపాకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులోనే కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇందులోనే ఒక 4 పీసులు వెల్లుల్లి వేసుకొని ఒకసారి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న పల్లీలను వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. పల్లీలు పొట్టుతోనే వేసుకోవచ్చు, లేదు మీకు ఇష్టం లేకపోతే పొట్టు తీసైనా వేసుకోవచ్చు. నేనైతే పొట్టుతోనే వేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక 5 నిమిషాలు నానబెట్టేసుకొని నీళ్ళతో సహా ఇందులో వేసేసుకోవాలి. తర్వాత ఇందులోనే మనము ముందుగా వేయించి పెట్టుకున్న టమాటాలను కూడా ఇందులో వేసేసుకొని అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి ఇదంతా కూడా స్పూన్తో కలిపేసి మళ్ళీ ఒకసారి మనము మిక్సీ పట్టుకోవాలి. ఇలా చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మరీ ఫైన్ పేస్ట్ లాగా కాకుండా ఇలా బరకగా మనము మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ పచ్చడిలో వేసుకొని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ పచ్చడి అంతేనండి, రెడీ అయిపోయింది. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కానీ, చపాతీలోకి కానీ, దోశలోకి కానీ చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.